నమస్కారం అండి అందరికీ. అయితే మీరు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, దాని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్‌ని గనక ఓపెన్ చేస్తున్నట్లయితే ఈ విధంగా మీకు కనబడుతుంది. ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక 1000, 10,000 పైనైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన దాన్నయితే ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో నేను ఒకటి మీకు శాంపిల్‌కి ఒకటి తీసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మూన్ రివర్ అని ఉంది కదా! సో, మూన్ రివర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ యూజ్ ఇట్ అని ఉంది కదా! సో, యూజ్ ఇట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. యూజ్ ఇట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక మూన్‌లా కనబడుతుంది కదా! దానికి కూడా రకరకాల ఎఫెక్ట్స్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫుల్ మూన్ అని పెట్టాను. సో, మూన్ అయితే ఫుల్‌గా వచ్చింది. తర్వాత ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో ఒకటి కాదు, 2 కాదు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రెయిన్బో పెట్టాను. ఇలాగా మీకు నచ్చిన ఎఫెక్ట్‌ని బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మబ్బులు వెళ్తున్నట్టు వావ్! చాలా బాగుంది కదా! సో, ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు పార్టికల్స్ లాంటివి వస్తున్నాయి కదా! సో, దాని యొక్క కలర్స్‌ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక చూస్తే మీరు ఏదైనా ఒక ఫోటో మీరు యాడ్ చేసుకోవాలనుకోండి. అంటే మీ ఫోటో మీద టెక్స్ట్ పెట్టాలనుకుంటే ఇక్కడ మీడియా పైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుద్ది. మీకు నచ్చిన ఫోటోని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకొని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా! సో, ఈ క్యాన్వాస్ ఏంటి అంటే మనకి సైజ్‌ని సెట్ చేసుకోవడానికనమాట. సో, క్యాన్వాస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సైజ్ వస్తుంది. మీకు నచ్చిన సైజ్‌ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక టెక్స్ట్ ఇదే మనకి మెయిన్. ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బాక్స్ అయితే ఓపెన్ అవుద్ది. సో, దీంతో పాటు ఇంకొక యాప్ అయితే ఉంటుంది. ఏఐ టెక్స్ట్ యాప్ అని చెప్పేసి అది కూడా చూపిస్తాను చూడండి. సో, ఈ యాప్ ఉన్నట్లయితే మీరు అను ఫాంట్స్‌ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ అను ఫాంట్స్ ఉన్నాయి కదా! అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి అను కీబోర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నారో దాన్ని తెలుగులో టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్‌కి శ్రావణి అని పెడతాను. శ్రావణి, శ్రావణి నీ కదా! హ్మ్. నీ కనిపించడం లేదు. సరే వేరే పేరు టైప్ చేద్దాము. శ్రావ్య. ఓకే. శ్రావ్య అని టైప్ చేస్తే మీకు కిందన శ్రావ్య అని వచ్చింది కదా! ఇక్కడ కాపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ అయితే కాపీ అవుద్ది. ఇప్పుడు దీంట్లోకి వచ్చి పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేసిన తర్వాత ఫాంట్స్‌లోకి వెళ్ళండి. మనకి ఇక్కడ రకరకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది కదా! ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే మనకి మీకు అను ఫాంట్స్ లేకపోతే నాకు కామెంట్ చేయండి. అను ఫాంట్స్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏదో ఒక అను ఫాంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ రావత్ అనేది ఇటు సైడ్ వెళ్ళింది. ఓకే. ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తే కరెక్ట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీనికి కలర్ సెట్ చేసుకుందాం. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేస్తే మనకి నచ్చిన కలర్‌ని అయితే పెట్టుకోవచ్చు. అలాగే అవుట్‌లైన్ ఇదేంటంటే స్ట్రోక్ అనమాట. ఇది నియాన్ అంటే మనకి బ్యాక్ సైడ్ చూడండి ఒక నియాన్ లాగా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఫైనల్‌గా మెటీరియల్ ఇక్కడ మనకి ఏ మెటీరియల్ కావాలితే ఆ మెటీరియల్‌ని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు ఒక కలర్ పెట్టి చూపిస్తాను చూడండి. దీనిపైన క్లిక్ చేసి రెడ్ కలర్ అయితే ఇచ్చాను. లేదంటే యెల్లో ఇద్దాం. సో, ఓకే. యెల్లో వేస్తే ఈ విధంగా ఉంది. ఈ విధంగా అయితే అయిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఇమేజ్‌ని కూడా ఇచ్చుకోవచ్చు. అంటే దీనికి ఒక టెక్స్చర్‌ని యాడ్ చేయాలంటే ఇమేజ్ ఇచ్చి కూడా మనం టెక్స్చర్‌లాగా యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం ఒకసారి. ఓకే. ఇప్పుడు యానిమేషన్ ఉంది కదా! సో, యానిమేషన్ పైన క్లిక్ చేసి యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ యానిమేషన్ చూడండి చాలా బాగుంటుంది. సో, ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్‌లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే వస్తాయి. సో, చూడొచ్చు మీరు. యాహ్! సో, ఈ విధంగా మీకు నచ్చిన యానిమేషన్ ట్రై చేసి మీ పేరునైతే చాలా బాగా అయితే తయారు చేసుకోవచ్చు. సో, ఇది గాయ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.